వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొలువు తీరిన కొత్త ప్రభుత్వం, అట్టహాసంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, పాల్గొన్న ప్రధాని మోదీ. ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే సభా ప్రాంగణం కేరింతలు. తమ్ముడి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి. మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం. అందరి చేత ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం సమీపంలో నిర్వహించిన ఈ వేడుకకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశ్రాంత సీజేఐ ఎన్వి రమణ, నటులు రజనీకాంత్, చిరంజీవి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరాపల్లి సభా వేదికపై పవన్తో ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషం మిన్నెంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాలలో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఆ సందర్భంగా పవన్ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కళ్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామనాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్,
కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ కేబినెట్లో 17 మంది కొత్తవారే ఉన్నారు. అందులో 3 మహిళలు, 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 వైశ్య సామాజిక వర్గ నేతకు కేబినెట్లో అవకాశం కల్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలంకరించారు. ఆపై మెగాస్టార్ ఓవైపు, పవర్ స్టార్ను మరోవైపు నిలబెట్టుకొని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసిన అభిమానులు చేసిన కరతాళ ధ్వనులు సభా ప్రాంగణం మారుమోగింది. వేదికపై ప్రధాని మోదీతో నాన్న, బాబాయిలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తుండడం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉదయం ప్రమాణ స్వీకారం చేయగా సంబంధిత క్రతువును ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా ప్రజల అధికారులు వీక్షించారు. జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. అశాంతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల పరిధిలో 7 చోట్ల ప్రత్యక్ష ప్రసార కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయగా స్థానిక ప్రజలు, అధికారులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయా కేంద్రాలలో ప్రజలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. తాగునీటి వసతి కల్పించారు. సంబంధిత క్రతువును సవ్యంగా నిర్వహించేందుకు అనుగుణంగా నోడల్ అధికారులను, సహాయక నోడల్ అధికారులను నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్, పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ చేతుల మీదుగా కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడికి జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్ మాట్లాడుతూ రాక్షస పాలన పోయి రామరాజ్యం పాలన వచ్చిందని ఈ సందర్భంగా వారు కొనియాడారు. సంతోషంగా ఉంది. దాన్ని పురస్కరించుకోండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోని, ఆఫీసుల్లోని, అలాగే రోడ్ల మీద ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సీఎం ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు. సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా సీఎం అనే పరిస్థితి ఈ రోజు ప్రజలందరిలో కూడా ఉంది. కూటమి ఘన విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులందరూ సమక్షంలోనే కేక్ కట్ చేసి విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణాంధ్ర పాలన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరఫున పురంధరేశ్వరి గారు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓటేసినందుకు జనసేన పార్టీ నిడదవోలు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించిన కందుల దుర్గేష్కు మంత్రి పదవి వరించింది. కూటమి ప్రభుత్వంలో జనసేన నుండి ఆయన మంత్రి పదవిని పొందారు. కందుల దుర్గేష్ అనే నేను అనగానే ఆయన నియోజకవర్గ ప్రజలు, అభిమానులు కేరింతలు కొట్టారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న దుర్గేష్కు మంత్రి పదవి వరించడంతో నిడదవోలు నియోజకవర్గంతో పాటు రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వీర అభిమానులు అందరూ సంతోషంగా వ్యక్తం చేశారు. ఎన్నికల కురుక్షేత్రంలో ఏనాడు అనుభవించని బాధ కందుల దుర్గేష్ అనుభవించారు. సరిగ్గా 2024 ఎన్నికల సమరం హోరాహోరీగా ఉన్న సమయంలో ఆయన భార్య ఉషారాణి మరణం కందుల దుర్గేష్కే కాదు, యావత్ జనసేన నాయకులను, కార్యకర్తలకు తీవ్రంగా కలిచివేసింది. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీలకు అతీతంగా నాయకులను, సామాన్య కార్యకర్తలతో చక్కటి సత్సంబంధాలు కలిగిన దుర్గేష్కు ఇటువంటి కష్టం రావడంతో అందరూ విచారించారు. ఇక కీలకమైన పోలింగ్ సమీపిస్తున్న సమయంలో దుర్గేష్ మాతృమూర్తి లోకాన్ని విడిచారు. ఇటువంటి కఠినమైన పరిస్థితులలో కూడా బాధను భరిస్తూ మనసులోని అదిమిపెట్టి ప్రజలకు మంచి చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసి విజయం చేకూర్చుకొని నిడదవోలు ప్రజలు ఆదరాభిమానాలు పొందగలిగారు కందుల దుర్గేష్. దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కందుల దుర్గేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పార్వతీపురం పట్టణం మెయిన్ రోడ్డులోని వినాయకుని గుడిలో జనసేన నాయకులు టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. జనసేన నాయకులు చందక అనిల్ ఆధ్వర్యంలో నాయకులు నెయ్యి గాపుల సురేష్, సిరిపురపు గౌరీ, బమ్మిడిపాటి చైతన్య, కడగల శ్యాంసుందర్, బర్నాల పవన్, రెడ్డి నాగరాజు, రేవల దుర్గాప్రసాద్, చింతాడ ముఖేష్, వాహబ్, యు నాగరాజు, పంబన రమేష్, నగేష్, గేదెల వంశీ, రౌతు బాలు, తాటి వినయ్, రాజ్కుమార్, మేరువ శివకుమార్, కొల్లేపర్ తేజ, పండా సాయి, టీడీపీ నాయకులు బెలగం జయప్రకాష్ నారాయణ, బర్నాల సీతారాం, మజ్జి వెంకటేష్, సిరిపురపు భాష, శ్రీకాంత్, ఎడ్ల కామేష్ తదితరులు పాల్గొన్నారు. లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్కు మంచి అనుబంధం ఉందన్నారు. అదే బాటను తాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల విధానంపై అధ్యయనం జరిపి దేశంలో అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి తెలిపారు. లోక్ జనశక్తి పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని చిరాగ్ పాస్వాన్ తెలిపారు. చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. కూటమికి అభినందనలు తెలిపారు. కేబినెట్ మంత్రిగా తొలిసారిగా మంగళగిరి రావటం ఎన్డీఏ భాగస్వామ్యం బీజేపీకి మద్దతు సంతోషం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చందోలు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చింతా వెంకటేశ్వర్లు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కారుమంచి రామారావు, మద్దిరాల రమేష్, కొల్లి నారాయణ, కొల్లి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. And a majority of the population comes from the farms. So yes, it's important to provide them with an ecosystem where their production can be processed, can be marketed in a more profile manner, is what my ministry also aims towards. Having said that, now the formation of the new government has taken place in the state. In coming days, once the portfolios and stuff has been appointed, we'll be having meetings, and then whatever the demands will be of the state, that will be fulfilled by the central level. Yes, I mean it is in process, and as I said, very soon we'll be having a joint meeting with the concerned minister at the state level also, and whatever their demands will be, that will be fulfilled. As I said, that this particular ministry has a huge scope. I mean, if you look at the international standards of food production, of food processing, we are not even 2 to 3% of the total contribution at the international level. So India needs to be contributing a lot more in coming years with the support at the state level with various states. And today, because I'm in Andhra, so definitely yes, with the support of the local leadership here and with their demands, that will be fulfilled by the central government. ముఖ్యాంశాలు మరోసారి. కొలువు తీరిన కొత్త ప్రభుత్వం, అట్టహాసంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, పాల్గొన్న ప్రధాని మోదీ. ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే సభా ప్రాంగణం కేరింతలు. తమ్ముడి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి. మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం. అందరి చేత ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.